మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీ పార్టీలోంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, బహుశా మంత్రులు అవుతారా మీ ఫ్యూచర్లో. మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా, నేను కూడా వెళ్తే బాగుండేది? నెవర్. ఇది చాలామంది అడిగారు, అయ్యో మీరు ఉంటే మీరు అదే అయిపోతుండే, మీరు ఉంటే మీరే అయిపోతుండేనన్నా. ఎవరు ఉంటే ఏమైపోరు, ఎవరు ఏం కావాలో అదే అవుతారు. ఇట్లాంటి ఆలోచనలు నాకు లేవు ఎప్పుడు అని చెప్పాను. అక్కడ ఉంటే అయిపోయేదాన్ని, ఇక్కడ ఉంటే అయిపోయేదాన్ని, ఇట్లాంటివి లేదు. ఆ నిర్ణయానికి ఎప్పుడు నేను నేను తీసుకున్న నిర్ణయాన్ని గురించి ఎప్పుడు కూడా నేను మళ్ళీ దాని గురించి ఎందుకు అయ్యో అక్కడ ఉంటే బాగుండని ఎప్పుడు కూడా ఆలోచించాను. ఎమ్మెల్యే అయ్యేదాన్ని, మంత్రి అయ్యేదాన్ని అట్లాంటి ఆలోచనే లేదు, అట్లాంటి ఆలోచనే లేదు. నేను ఇక్కడ ఉంటే కూడా ఎమ్మెల్యే అయ్యేదాన్ని, మహబూబ్నగర్లో పట్టుబడితే మహబూబ్నగర్లో అయ్యేదాన్ని, నారాయణపేటలో నిలవాలనుకుంటే నారాయణపేట నిల్చుంటే అయ్యేదాన్ని. కానీ ఐ వాంట్ టు కంటెస్టెడ్, నేను పార్లమెంట్కి కంటెస్ట్ చేయాలనుకున్నా కాబట్టి పార్లమెంట్కి కంటెస్ట్ చేయదలుచుకున్నా, దట్స్ ఇట్. ఓకే, ఇంతకుముందు మీరు బండి సంజయ్, కిషన్ రెడ్డిని పోల్చినప్పుడు వ్యక్తుల వల్ల పార్టీ బలాబలాలు మారావంటున్నారు. సరే, కొంత మేరకు ఉండడం. అదే సూత్రం మోడీకి, అమిత్ షా కూడా వర్తిస్తుందా? అట్లా కాదండి, వ్యక్తి యొక్క ప్రభావం అనేది ఉంటుంది, లేదని చెప్పటం లేదు. కానీ దానివల్ల దీనివల్ల అని పార్టీలో ఒకరిని అంటే ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఒకరు ఇది చేయడము, పార్టీ పరంగా మాట్లాడడం అనేది యాజ్ ఏ ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకురాలుగా నా సమంజసం కాదు. అది పార్టీని మమ్మల్ని మేము మా పార్టీని డౌన్ చేసుకొని మాట్లాడినట్టు అవుతుంది. దట్స్ నాట్ రైట్, వీ షుడ్ నాట్ టాక్ అంటాను. అది మనం మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు అంటాను. అదేమైనా ఉంటే మనం ఎక్కడ ఏమైనా ఉంటే పార్టీ విల్ టేక్ కేర్. ఏం జరిగింది, నష్టం జరిగిందా, లాభం జరిగిందా, పార్టీ అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది కదా. సో మేము మా పార్టీనే తప్పుపడేటటువంటి విధంగా మేము అట్లాంటి వివరించలేడం కరెక్ట్ కాదంటే వివరించలేను నేను. డి కరణ్ గారు, ఎంపీగా పోటీ చేయాలని, లోక్సభకు పోటీ చేయాలని ఉద్దేశంతోనే అసెంబ్లీకి పోటీ చేయలేదని అంటున్నారు. కానీ ఎంపీలుగా ఉన్న వాళ్ళే మీ పార్టీ నుంచి పోటీ చేశారు, స్థానాల్లో గెలవలేదు. సో మీరు అలాంటి ఫలితాన్ని ముందే ఊహించి ఎంపీగా పోటీ చేస్తాను ఆగిపోయారా? నేను సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, నేను సిట్టింగ్ ఎంపీ కాదు. విన్నారా? అంటే సిట్టింగ్ ఎంపీలే పోటీ చేశారు. లిజన్, వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళు పోటీ చేయాలనుకున్నారు, పోటీ చేశారు. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా లేను, అక్కడి నుంచే పోటీ చేయాలని. సిట్టింగ్ ఎంపీగా లేను, ఇప్పుడు పోటీ చేయాలని అనుకుంటున్నాను. నేను ఎంపీగా ఉన్నా కాబట్టి నేను పోటీ చేయాలని అనుకోలేదు. సో నా ఆలోచన నాది, నేను పోటీ చేయొద్దు అనుకున్నాను, పార్లమెంట్ చేయాలనుకున్నాను, పార్లమెంట్ చేయాలనుకున్నాను, అదే నా డిసిషన్. దానికి మీరు ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ అదే. అంటే మీ మనసు ఇప్పుడు కాంగ్రెస్ వైపు లాగుతోంది అనే ఒక చర్చ జరుగుతుంది. దానికి కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది అడ్డుపడుతున్నారనే చర్చ జరుగుతుంది. కొంచెం చెప్పండి, ఎవరైనా నాయకులు మీకు చెప్పిన వాళ్ళు ఎవరైనా? మీరు వినలేదా? లేదా నేను వినేది ఎట్లా? మీరు చెప్తున్నారు కదా, ఎవరు చెప్పారో మీకు చెప్పండి. మీకు ఆ చెప్పిన వాళ్ళు ఎవరో నాకు చెప్పండి అంటున్నాను. అంటే మీరు అన్నట్టు ఆ సోర్స్ మాకుంటుంది కదా, అది చెప్పండి. మీకు ఆ సోర్స్ ఉంటే ఎవరు మీకు చెప్పారో చెప్పండి అంటున్నా. మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళాలి. మీకు సోర్స్ ఉంటే ఎవరు మీకు ఆ సోర్స్ చెప్పిన వాళ్ళు, నేను వస్తానో లేకపోతే మాట్లాడినానో ఏదో చెప్పిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఫలానా వాళ్ళ చోటికి మేడం కాంటాక్ట్ అయ్యిందనో, లేకుంటే మేము మాట్లాడామనో, మమ్మల్ని అడిగామనో ఎవరైనా ఒకరు ఉంటే చెప్పండి. మీరు అసలు ఆలోచనే లేదా? మీరు చెప్పండి. మీరు చెప్తున్నారు కదా ఆలోచన, నేను లేదు అని ఖచ్చితంగా చెప్పిన. మీరు అయినా అంటున్నారు అటువైపు చూస్తున్నారా, మాట్లాడారంట, మాకు సోర్స్ ఉందని. మీకు సోర్స్ ఉంటే మాకు చెప్పండి, మీకు చెప్పిన వాళ్ళు ఎవరో ఇక్కడే తేల్చేద్దాం కదా. సరే, ఇది తప్పు. ఒకరిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లాంటిది ఏదన్నా ఉంటే, పార్టీ మారనేటటువంటి ఆలోచన ఉంటే మేమే మీకు చెప్తాం. ఇందరా, కానీ తెలియకుండా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చివరి వరకు అదే మాట అన్నారు, నేను పార్టీ మారలేదని. కొన్ని కమిటీలకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు, వన్ డే డెసిషన్ తీసుకున్నారు, మేము పార్టీ మారిపోతున్నాం. ఇప్పటి వరకు పార్టీ మారిన నాయకులందరూ ఆ విధంగానే పార్టీ. చాలా తేడా ఉందండి రాజగోపాల్కి నాకు కూడా. రాజగోపాల్ గారు చాలాసార్లు చేరుతున్నాను, చాలాసార్లు చేరను అన్నాడు, చేరుతున్నాను అన్నాడు, చేరంతలేను అన్నాడు, రెండు అన్నాడు. కొన్ని రోజులు లేరా ఉండను అన్నాడు, కొన్ని రోజులు నేను పోతున్నాడే, నేను మారని అన్నాడు. ఒక్కోసారి ఒకటి చెప్పారు వారు. సో మీరు ఏదైనా ఇమాజినేషన్ చేసుకోవచ్చు దాంట్లో, డిఫరెంట్. బట్ నేను ఎక్కడ కూడా ఎవరితో కూడా పార్టీ మారే విషయం కానీ, నా ఇంట్లో కూడా పార్టీ మారే విషయం మేము డిస్కషన్ చెయ్యలేదు, చెయ్యం కూడా. ఓకే, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మొత్తం పార్లమెంట్ స్థానాలన్నీ మేమే గెలుచుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచిన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా మీ వ్యూహం ఏంటి పార్లమెంట్ ఎన్నికలకి? పార్లమెంటులో ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఒక వ్యూహరచన చేసుకొని ముందుకెళ్తుంది. ఆ యొక్క లక్ష్యంతోనే ఇవాళ ప్రతి ఒక్కరం కూడా క్షేత్రస్థాయిలో
మరి పనిచేయడానికి కూడా సిద్ధమై పనిచేస్తూ ఉన్నాం. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని కలవడం కానీ కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో మాట్లాడడం కానీ చెప్పడం కానీ జరుగుతూ ఉన్నాయి. కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మేము కూడా. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా 10 నుంచి 12 స్థానాలు పార్లమెంటు స్థానాలు వస్తాయనేటటువంటి విషయంగా అది మాత్రం ఖాయం. ఆ లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. అంటే లక్ష్యం, ఆశ, అంచనాలు అని వాస్తవం ఏంటి? వాస్తవం కూడా అదే. వాస్తవం కూడా తెలంగాణలో 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. రైట్. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మేడం, ఉమ్మడి రాష్ట్రానికి మీరు మంత్రిగా కూడా పనిచేశారు, అలాగే మీ వియ్యంకుడు కూడా అక్కడ రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు పార్టీ కూడా మారారు. ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఏపీ రాజకీయాల పైన నేను పెద్ద దృష్టి పెట్టేదని, మన రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి. రేపు పొద్దున పార్లమెంట్ ఎట్లా గెలవాలనే మేము ఆలోచన చేస్తున్నాం. వాళ్ళు కూడా ఎన్నికలకు పోబోతున్నారు. ఇప్పుడే మనం ఎన్నికలు అయిపోయినాయి, నెక్స్ట్ ఇంకో ఎన్నికలకు పోబోతున్నాము. సరే చూస్తున్నాం రోజు అక్కడ కూడా పరిణామాలు ఏమి. రైట్. మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి గారు, మీరు బీజేపీలో కొంచెం అసంతృప్తితో ఉన్నారు, కొంతకాలంగా ఉసగలేకపోతున్నారని టాక్ వినబడుతుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు అరుణ అంటే అస్తము ముద్ర పడిపోయింది ప్రజల్లో అన్నారు. అంటే ఈ అసంతృప్తితో మళ్ళీ మీరు తెలంగాణ కాంగ్రెస్ వైపు ఉన్నారా భవిష్యత్తులో? అది ఇప్పుడు కాదు. నేను జిల్లా మంత్రిగా పనిచేసినాను చాలా కాలం. జిల్లా మంత్రిగా పనిచేశాను కాబట్టి అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు అందరికీ తెలుసు డీకే అరుణ ఎక్కడున్నారో, డీకే అరుణ గుర్తేంటో ప్రజలకు ఇప్పుడు బాగా తెలుసు. ఓకే, ఒకసారి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. భారత్ న్యాయయాత్రను ప్రారంభిస్తున్నారు రాహుల్ గాంధీ. ఎలా అయినా సరే బీజేపీని గద్దె దించాలి అని ఇండియా కూటమి కూడా వ్యూహంతో ముందుకెళ్తుంది. మధ్యప్రదేశ్లో చేశారు, రాజస్థాన్లో చేశారు, ఛత్తీస్గఢ్లో కూడా చేశారు. భారత్ జోడో యాత్ర చేశారు కదా, అక్కడ కూడా చేశారు. అక్కడ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ రాదన్నారు, మధ్యప్రదేశ్లో కోల్పోతుంది, భారతీయ జనతా పార్టీ చేతిలోంచి పోతుంది అస్తం పార్టీలోకి అన్నారు, రాజస్థాన్లో మళ్ళీ మేమే ఉంటామన్నారు. అయినా కూడా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఇదే కూడా రేపు పొద్దున భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా జరగబోయేది ఇదే అని చాలా స్పష్టంగా ఇదే క్లారిటీతోనే చెప్తా ఉన్నాను. రైట్. ఫైనల్గా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి మీరు ఏదైనా ఒక సూచన చేయాలనుకుంటే డెవలప్మెంట్కి కానీ పాలన గురించి కానీ ఏం సూచన చేస్తారు? మహబూబ్ నగర్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో చాలా పెండింగ్ ఉన్నాయి. సో చాలా పనులు పూర్తి కాలేదు. వాటి అన్నిటిపైన తొందరగా కొంచెం ఒక రివ్యూ చేసి ఆ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా వాటి తొందరగా పూర్తి చేసే విషయంగా ఒకటి. ఇంకా కొంత కొడంగల్ కానీ, నారాయణపేట కానీ, మక్తల్ కానీ, అదే దేవరకద్ర కానీ కొంత ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు రావడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. దాన్ని జూరాల నుంచే అప్రోచ్ తీసుకొని దాని ద్వారా ఈ ప్రాంతాలకు నీళ్ళు అందించగలిగితే బాగుంటుంది అనేటటువంటిది నా ఒక ఆలోచన. వారికి కూడా నేను తొందర లోపల లేఖ రాయాలనుకున్నాను. కొంచెం సెటిల్ అవ్వని అని చెప్పి ఆగాము. కొన్ని రోజులు సెటిల్ అయిన తర్వాత తప్పకుండా మా తరఫున కూడా ఒక లేఖ వారికి అందజేస్తాం. రైట్. ఫైనల్ క్వశ్చన్. రకరకాల వేదికలపైన సీఎం రేవంత్ రెడ్డి మీరు రకరకాలుగా విమర్శలు చేసుకున్నారు. ఒకటే వేదిక అండి, మీరు ఇద్దరు ఒకే పార్టీ. ఒక్కసారి 2 సార్లు జరిగింది అది. నేను మంత్రిగా ఉన్నప్పుడు డిఆర్సీ మీటింగ్లో గొడవ అయింది అది. సో ఆయన ఏదో ప్రోటోకాల్ విషయంలో గొడవ అయింది, అప్పుడు మాట్లాడుకునేదే తప్ప తర్వాత ఎప్పుడు కూడా మాకేం పర్సనల్గా గొడవ జరిగింది. ఒకే పార్టీలో ఉన్నప్పుడు సమన్వయంతో ఫ్రెండ్లీగా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? తప్పకుండా పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడము, ఏదైనా కలిసినప్పుడు మాట్లాడతాము, పెళ్లిళ్ళలో ఎప్పుడైనా కలుసుకుంటాము, ఏదైనా వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు ఎదురు వస్తాము, కలుస్తామని కలిసినప్పుడు తప్పకుండా మాట్లాడతాం. అట్లాంటిది ఏం లేదు, పలకరించుకుంటాము, బాగున్నారా అని మాట్లాడుకుంటాం. దాంట్లో ఏం లేదు. మేము శత్రువులమా? మేమేం శత్రువులం కాదు కదా, పాలోళ్ళం కాదు, శత్రువులం కాదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డి కరణ్ గారు.